హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. జిలేబీ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఏ స్వీట్ చేసేటప్పుడైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే వెగిటేయకుండా ఉంటుందన్నమాట. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. మీకు పెరుగు వద్దు అనుకుంటే కనుక లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు మొత్తాన్ని కూడా పిండికి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి. మీకు పెరుగు లేదు అనుకుంటే కనుక నిమ్మరసం కూడా వాడచ్చు పెరుగు ప్లేస్లో. కాకపోతే ఫస్ట్ మైదా పిండిని వాటర్తో కలిపేసుకొని తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవడం అయిపోయింది కదా. మనకి లంప్స్ ఏమీ లేకుండా మొత్తం సాఫ్ట్గా ఉండేలా పిండిని కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 1.5 కప్పు వరకు నేను బెల్లం తురుము తీసుకున్నాను. దానిలో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. దీనిలో బెల్లం కొంచెం కరిగిపోయిందండి. ఇంకా కొంచెం గడ్డలు ఉన్నాయి ఇంకా లోపల. ఇప్పుడు ఈ టైంలో మనం స్ఫటిక అంటాం కదండి, స్ఫటిక ఒక చిన్న ముక్క వేసుకోవాలి. దీన్ని ఆలం అని కూడా అంటారు. వేసి అది కొంచెం లోపల ఉన్న బెల్లం ముక్కలన్నీ కూడా కరిగిపోయిన వెంటనే మనం తీసేసుకొని వడగట్టుకోవాలండి. ఏదన్నా డస్ట్ స్పాటికల్స్ ఏమన్నా ఉంటే కనుక మొత్తం పోతాయి. మనం వడగట్టుకున్న తర్వాత మళ్ళా సేమ్ అదే గిన్నెలోకి నేను పోసేసుకున్నానండి. మళ్ళా వడగట్టుకొని ఇప్పుడు ఇది మనకి తీగ పాకం అంటారు కదా, తీగ పాకం రాకక ముందే, అంటే మనం టచ్ చేసి చూస్తే కనుక చెయ్యికి అంటుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. ఇట్లా మనం టచ్ చేసి చూసినప్పుడు ఓన్లీ కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది. అది చూడండి, ఇంకా రావాలి. ఇంకొంచెం సేపు ఉంచాలి. కొంచెం సేపు ఉంచాక ఇప్పుడు ఇంకోసారి చూద్దాము. దీంట్లో కొంచెం నేను టేస్ట్ కోసం యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం మనకి పాకం వచ్చిందో లేదో. నేను ఇది సిమ్లో పెట్టి చేస్తూ ఉన్నానండి. లాస్ట్కి వచ్చేసింది కదా, కొంచెం ఎక్కువైనా కూడా గట్టిపడిపోతుంది అనమాట. చూడండి, మీకు తెలుస్తుంది కదా అంటుకుంటున్నట్టుగా. అట్లా ఉంటే చాలు, తీగ రావాల్సిన అవసరం లేదండి, తీగ పాకం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పాకాన్ని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి ఒక హాఫ్ లెమన్ తీసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న టీ స్పూన్ అనమాట. దీనిలో పిండిలో యాడ్ చేసుకోవాలి. దాని మీదే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటారు కదా, అంటే బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కుకింగ్ సోడా కూడా వాడొచ్చండి. ఈ రెండు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడరు లెమన్ మొత్తం కలిసిపోవాలన్నమాట. ఎందుకంటే మనం పిండిని పులియబెట్టట్లేదు కదా, ఆ పులియబెట్టినప్పుడు వచ్చే పులుపు కోసం లెమన్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇలా మీ దగ్గర ఏదన్నా స్క్వీజ్ బాటిల్ ఉంటుంది కదా, కేకులకు వాడతారు కదండి పైన, అది కానీ లేదంటే ఇట్లా కవరు కానీ ఉంటే కనుక తీసుకొని ఈ పిండి మొత్తాన్ని మీరు దేని నుంచి వేసుకోవాలనుకుంటున్నారో వాటిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేనైతే కవర్తోనే వేయమని చెప్తానండి. ఎందుకంటే కవర్తోనే మనకి జిలేబీలు చక్కగా వస్తాయి వేసుకోవడానికి. మనకి బయట మార్కెట్లో పేపర్ కోన్స్ కూడా దొరుకుతాయండి. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కోన్ షేప్లో తయారు చేసి ఉంటాయి. వాటిలో డైరెక్ట్గా మనం పిండి వేసేసుకొని లాక్ చేసేసుకొని వేసేయచ్చండి. నాకు ఈ స్వీజర్ వీటి కంటే కూడా చక్కగా ప్యాకెట్తో వేస్తేనే నాకు జిలేబీలు బాగా వచ్చాయి. మీరు కూడా ఇట్లా ప్యాకెట్తో మనం తయారు చేసుకోవచ్చు కోనుల్ని. ఇట్లా మొత్తం పిండిని
రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాకెట్‌కి నేను రబ్బర్ బ్యాండ్ ఏస్తున్నానండి. బాగా ప్యాకెట్‌ని అట్లా తిప్పేసేసి మనం పిండి వేసిన తర్వాత దానికి రబ్బర్ బ్యాండ్ ఎలా ఏయాలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో. చక్కగా అట్లా వేసిన తర్వాత పైనున్నది కూడా కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళా రబ్బర్ బ్యాండ్ ఏస్తే కనుక మనం పైన ప్రెస్ చేస్తాం కదండీ పిండి అది నొక్కేటప్పుడు, అప్పుడు ఏమీ లీక్ అవ్వకుండా ఉంటుందనమాట. నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే గనక మనకి బయటికి రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఒక కార్నర్లో చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న హోల్ పెట్టుకోవాలి. మరి పెద్దగా కట్ చేసుకోకూడదండి. పెద్దగా కట్ చేశారంటే మీకు పిండి ఎక్కువ వచ్చేస్తుంది. చూసారు కదా, అంత సన్నగా హోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జిలేబీలు రౌండ్గా వేసుకోవాలి. మనం జిలేబీ వేసుకునేటప్పుడండి ఎండింగ్ అనేది ఒకదాని మీద ఒకటి రావాలండి పిండి వేసినప్పుడు. లేదంటే కనుక మనం వేసిన జిలేబీ విడిపోతుందండి. చూడండి, అట్లా వస్తే కనుక చివరిది మాత్రం విడిపోతుంది. చూసారు కదా వీడియోలో, ఆ చివరిది కొంచెమైనా ఎడ్జ్ మనం అంటించుకుంటూ వేయాలన్నమాట. అట్లా వేయలేదు అంటే విడిపోతుంది. ఇది నేను సెకండ్ ట్రిప్ కూడా వేసింది మీకు వీడియో చూపిస్తున్నాను. తర్వాత తీయడం అది కూడా చూపిస్తానండి. చూశారు కదా, అట్లా విడకుండా ఉండాలి అంటే ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా మనం వేసుకోవాలి. ఇట్లా వీటిని మనం వేసుకునేటప్పుడు ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అవి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు నాకు. దీనిలో మనం హీట్ అనేది చాలా అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. మీరు మరీ సిమ్లో పెట్టుకొని వేసుకున్నారు అంటే కనుక మీరు వేసినప్పుడు పిండి పొంగినా కూడా అవి చప్పగా అయిపోతాయి. అంటే ఫ్లాట్గా అయిపోతాయి అన్నమాట. బోల్గా ఉండడం అంటూ ఉండదు. కాబట్టి మీరు ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నేను ఈ పిండిలో కలర్ కలపలేదండి. మీకు కావాలంటే కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మైదా పిండి కదండి, నేను ఓన్లీ మైదా పిండితో వేసాను కాబట్టి అవి అంత ఫుల్ కలర్ రావాల్సిన అవసరం లేదు. వేగిపోయినాయండి. మీరు హైలో పెట్టుకుంటే కనుక త్వరగా ఇవి వేగిపోతాయి, మాడిపోతాయి కూడా. అందుకని చూసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కనుక వేసేటప్పుడు కానీ తీయడానికైనా సరే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను పాకంలో ఇందాకట కలర్ కొంచెం మిక్స్ చేశానండి. అది మీకు వీడియోలో చూపించలేదు. మీరు కావాలంటే ఇట్లా పాకంలో కూడా కలర్ మిక్స్ చేసుకోవచ్చు. మనకి పాకంలో వేసుకునేటప్పుడు జిలేబీ కంపల్సరిగా పాకం కూడా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. అట్లా చేస్తేనే మీకు పాకం అనేది పీల్చుకుంటుంది జిలేబీలు, లేకపోతే పీల్చుకోవండి. పాకంలో ఇది నేను సెకండ్ టైం వేసాను, అందుకే పాకం తగ్గిపోయిందండి. ఇది మీకు చూపించిన వీడియో ఫస్ట్ది నేను షూట్ చేయలేదు. ఇట్లా పాకంలో వేశాక 2 సైడ్స్ కూడా తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి. పాకం మొత్తము కూడా చక్కగా పీల్చుకుంటుంది. కాకపోతే మీరు మాత్రం పాకంలో వేసేటప్పుడు మర్చిపోకుండా పాకం అనేది వేడిగా ఉండాలి. ప్లస్ మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి జిలేబీలు, చేసిన వెంటనే మనం పాకంలోకి వేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ప్రాసెస్లో మొత్తం మనకు కావలసిన జిలేబీలు అన్నీ కూడా పాకంలో వేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి జిలేబీ తయారైపోతాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చేసిన జిలేబీ నచ్చిందా మీకు? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.